నిన్న అమావాస్య కదా, అమావాస్యకి కొబ్బరికాయలు బాగా ఎక్కువ కొట్టారు దేవుడికి. అంటే విలేజ్లలో కొబ్బరికాయలు ఎక్కువ కొడుతూ ఉంటారు వారాలు అండ్ అమావాస్యలకి అలాంటి టైంలో. సో కొబ్బరికాయలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి చూసి నాకైతే ఈ రెసిపీ గుర్తొచ్చింది. గ్యాస్ లేకుండానే 10 అంటే 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. కొబ్బరికాయలని చిప్పల నుండి సపరేట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఎండబెట్టాను. సో ఇవి ఎండాలంటే 2-3 రోజులు పడుతుంది, కానీ మాకైతే లడ్డూలు తినాలనిపిస్తుంది. అందుకే మిక్సీ జార్లోకి కొన్ని ముక్కల్ని వేసుకున్నాను. యాలక్కాయలు, సోంపు కూడా వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం వేశాను. బెల్లం కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. మీరు బెల్లం నచ్చదు, బెల్లం పడట్లేదు అనుకుంటే పంచదార వేసుకోవచ్చు. బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి బెల్లంతోనే చేస్తున్నాను. బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టేసామంటే ఉండలాగా వస్తుంది. సో దీనికి ఇంకా ఎక్స్ట్రా నెయ్యి అస్సలు అవసరం లేదు. ఇక్కడ మా పాప అయితే రెడీ చేసేస్తూ ఉంది నాకన్నా ముందుగా. సో ఇప్పుడు ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ ఎంతలా వస్తుందో చూసారా. ఇలా పిండితే మనకి కారిపోతుంది ఆయిల్. అంతలా కొబ్బరిలో ఆయిల్ అయితే బాగా ఉంది. కొబ్బరికాయలు బాగా బలిసినే ఉండినాయి. సో ఇంకా లడ్డూలు చుట్టేస్తూ ఉన్నాను. నెయ్యి అవసరమే లేదు మనకి. బెల్లము, కొబ్బరి అండ్ యాలక్కాయలు, సోంపు ఉంటే చాలు. 10 అంటే 10 నిమిషాల్లోనే పొయ్యితో అవసరం లేకుండా, గ్యాస్ అవసరం లేకుండానే ఈ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. సో ఫైనల్గా లడ్డూలు చేసేసాను. ఇంకా ఈ లడ్డూలు ఇప్పుడు తినేయడమే. సో స్టోర్ చేయడానికి చేయలేదు. ఇవి పచ్చి కొబ్బరితో చేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిలువ ఉండవు. 2-3 రోజుల్లోనే తినేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ లడ్డు వచ్చేసి పాపకి ఇచ్చేద్దాం. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ స్వీటీ ఫస్ట్ లడ్డు తినేస్తూ ఉంది. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.